ములుగు జిల్లా ఏటూరు నాగారం చిన్నబోయినపల్లి గ్రామంలో తుమ్మ శ్రీధర్ రెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని తపనతో ప్రతి ఏటా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న తుమ్మల శ్రీధర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కన్న తల్లిదండ్రులను సరిగ్గా చూసుకొని ఈ రోజుల్లో మృతి చెందిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి బీదలకు అండగా నిలవడాన్ని మంత్రి సీతక్క కొనియాడారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలందరికీ కూడా వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళకు ఏది వీలైతే అది పేదలకు అందియాలనే దృక్పథం సమాజంలో పెరగాలి. అప్పుడే పేదరికం అనేది తగ్గుతుంది. ఇట్లా మనం ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలలో అవగాహన కల్పించడం మూలంగా కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు తుమ్మవారి కుటుంబాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకో నలుగురు పేదవాళ్ళకి సాయం చేయడానికి వస్తే బుక్స్ ఎంతో విలువ కలదు. తర్వాత కొంతమందికి ఒంటి నిండా బట్టలు ఉండవు, పేదరికంలో ఉంటారు. ఇలాంటి ఇవ్వడం మూలంగా వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఒక్కొక్కరికి 2 పూటలు బియ్యం కూడా పనికొచ్చే విధంగా కూడా పంచుతూ ఉంటాం. ఇది చాలా సేవా కార్యక్రమం. అదే కాకుండా వైద్యులు డాక్టర్స్ ఇక్కడికి వచ్చి మరి మన ప్రాణాన్ని కాపాడే విధంగా ప్రాణదానం కూడా చేయడం జరుగుతుంది. మరి ఇది ఇంత దూరం వచ్చినటువంటి డాక్టర్స్ అందరికి కూడా అభినందనలు. వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళకు ఏది వీలైతే అది పేదలకు అందియాలనే దృక్పథం సమాజంలో పెరగాలి. అప్పుడే పేదరికం అనేది తగ్గుతుంది.